Hello students, good morning. Myself Ramya Krishna from Chemistry Department, CRR College for Women. Coming to CBCS semester system for 3rd BSc 5th semester, Chemistry paper 5B. Title of the paper is Inorganic, Organic and Physical Chemistry. And this video topic is Biological Significance of Calcium, Magnesium, Zinc, Cobalt, Copper, Nickel and Iron. Discussed topics in this video are sources, absorption, distribution, dietary requirements, excretion, functions and diseases of calcium, magnesium, zinc, cobalt, copper, nickel and iron. First of all, we discuss about biological significance of calcium. So, sources of calcium are milk, cheese, dairy products, egg, yolk, beans, nuts, figs, cabbage, cauliflower, cereals, spinach, fish, bread and yogurt. These are the sources of calcium. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కొన్ని ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాము. అందులో ఫస్ట్ ఎలిమెంట్ కాల్షియం అనేది ఉంది. సో కాల్షియం యొక్క సోర్సెస్ కనుక చూసుకున్నట్లయితే ఇవి. సో కాల్షియం యొక్క సోర్సెస్ ఏంటి? మిల్క్లోనూ ఉంటుంది, చీజ్లోనూ ఉంటుంది, డైరీ ప్రొడక్ట్స్లోనూ ఉంటుంది, ఎగ్లో కూడా కాల్షియం ఉంటుంది, ఎగ్ యొక్క యోల్క్లో కూడా ఉంటుంది, బీన్స్, నట్స్, ఫిగ్స్ మీన్స్ అత్తిపండు అంటారు, అదొక టైప్ ఆఫ్ ఫ్రూట్, అందులో కూడా ఉంటుంది. సో క్యాబేజ్లోనూ ఉంటుంది, అలాగే క్యాలీఫ్లవర్లోనూ ఉంటుంది, నెక్స్ట్ సీరియల్స్లో ఉంటుంది, స్పినాచ్లోనూ ఉంటుంది, ఫిష్, బ్రెడ్ అండ్ యోగర్ట్లో కూడా కాల్షియం అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ అబ్సార్ప్షన్. It is absorbed from the small intestine in the upper portion of the digestive system just beyond the stomach. సో ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది కాల్షియం అని అంటే బాడీలో కనుక తీసుకున్నట్లయితే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతుంది. సో అది ఎక్కడ ఉంటుంది? ఇన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. సో అక్కడ అది ఎక్కడ ఉంటుంది అని అంటే స్టమక్ కింద ఉంటుంది. సో ఇట్ ఈస్ వేర్ కాల్షియం ఈజ్ టేకెన్ బై ద బ్లడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు బోన్ అండ్ అదర్ టిష్యూస్. సో అక్కడ ఇంటెస్టైన్ నుంచి అబ్జార్బ్ అయినటువంటి కాల్షియం అనేది బ్లడ్ ద్వారాగా బోన్స్కి అలాగే అదర్ టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. Next, its distribution. It is the most abundant metal in the body. 99% of total body calcium is confined to bones and teeth. సో మోస్ట్ అబండెంట్ మెటల్ బాడీలో కనుక తీసుకున్నట్లయితే కాల్షియం అనేది ఉంటుంది. 99% ఆఫ్ టోటల్ బాడీ కాల్షియం అనేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది? బోన్స్లోను అలాగే టీత్ ఫార్మేషన్లో కూడా ఈ కాల్షియం అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇట్స్ డైటరీ రిక్వైర్మెంట్స్. సో డైటరీ రిక్వైర్మెంట్స్ ప్రతి ఏజ్ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది పర్ డేకి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు. ఫర్ 1 to 3 years ఏజ్ కనుక తీసుకున్నట్లయితే 700 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డేకి 700 మిల్లీగ్రామ్స్ అనేది వాళ్ళ డైట్లో ఉండేటట్టు చూడాలి. అలాగే ఫర్ 4 to 8 years ఏజ్ తీసుకున్నట్లయితే 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం తీసుకోవాలి. అలాగే కిడ్స్ అండ్ టీన్స్ 9 to 18 years నీడ్ 1300 మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం పర్ డే. 9 to 18 years తీసుకున్నట్లయితే 1300 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డే అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్స్ ఎక్స్క్రీషన్. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ త్రూ ఫీసెస్, యూరిన్ అండ్ స్వెట్. ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది? ఫీసెస్ ద్వారాగా, యూరిన్ ద్వారా, అలా స్వెట్ ద్వారాగా కాల్షియం అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. Calcium excretion in the urine is a function of the balance between the calcium load filtered by the kidneys and the efficiency of reabsorption from the renal tubules. Calcium excretion in urine కనుక తీసుకున్నట్లయితే అదొక టైప్ ఆఫ్ ఫంక్షన్ చూపిస్తుంది. ఫంక్షన్ మీన్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ద కాల్షియం లోడ్ ఫిల్టర్డ్ బై ద కిడ్నీస్ అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రీఅబ్సార్ప్షన్ ఫ్రమ్ ద renal tubules. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది కాల్షియం అనేది. Next, coming to its functions. So calcium is one of the most important minerals for the human body. It helps form and maintain healthy teeth and bones. సో కాల్షియం కనుక తీసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ ఇన్ ది బాడీ. అలాగే మెయిన్గా ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్దీ టీత్ అండ్ బోన్స్కి కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ప్రాపర్ లెవెల్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బాడీ ఓవర్ ఏ లైఫ్ టైమ్ కెన్ హెల్ప్ ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్.
ప్రాపర్ లెవెల్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బాడీ ఏం చేస్తుంది, మనకి ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ మీన్స్ ఏ కండిషన్ ఇన్ విచ్ బోన్స్ బికమ్ బ్రిటిల్ అండ్ ఫ్రాగైల్. సో బ్రిటిల్ అండ్ ఫ్రాగైల్గా ఉన్నట్లయితే కనుక ఆ కండిషన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటాము. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నార్మల్ బ్లడ్ క్లాటింగ్ కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. అలాగే కంట్రోలింగ్ మజిల్ కాంట్రాక్షన్స్ ఇంక్లూడింగ్ హార్ట్ బీట్, మజిల్ కాంట్రాక్షన్ని కంట్రోల్ చేయడానికి, హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడానికి కూడా కాల్షియం అనేది అవసరం. అలాగే ఫర్ హెల్దీ డైజెషన్ కూడా కాల్షియం అనేది అవసరం. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మినరలైజేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఇంటూ బోన్. మినరలైజేషన్ ఆఫ్ కార్టిలేజ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ అనమాట. అది ఫ్లెక్సిబుల్గా ఉన్నదల్లా హార్డ్ కింద కన్వర్ట్ చేస్తుంది, హార్డ్ బోన్ కింద కన్వర్ట్ అవ్వాలి అని అంటే కాల్షియం అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే వితౌట్ ద బోన్ డెవలప్మెంట్ దేర్ కెనాట్ బి గ్రోత్, బోన్ డెవలప్మెంట్ లేకపోతే గ్రోత్ అనేది ఉండదు. సో కాల్షియం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్. అలాగే నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ యాక్టివేటెడ్ బై కాల్షియం, నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి బై కాల్షియంతో. అలాగే రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బ్లడ్ కెన్ ప్రివెంట్ బ్లడ్ కోయాగులేషన్, బ్లడ్ నుంచి కాల్షియం కనుక తీసేసినట్లయితే అది ప్రివెంట్ చేస్తుంది బ్లడ్ కోయాగులేషన్ని. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ బ్లడ్ ఫర్ ట్రాన్స్ఫ్యూజన్ పర్పస్, స్టోరేజ్ ఆఫ్ బ్లడ్కి ఫర్ ట్రాన్స్ఫ్యూజన్ పర్పస్ కూడా కాల్షియం అనేది అవసరం. So these are the functions of calcium. So this is about biological significance of calcium. Next we see about the deficiency of calcium causes some diseases. Those are, so diseases from deficiency of calcium is hypocalcemia అండ్ హైపర్ క్యాల్సిమియా. అలాగే అనదర్ వన్ రికెట్స్ అనే డిసీజ్ కూడా వస్తుంది. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. హైపోకాల్సిమియా మీన్స్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో బ్లడ్ స్ట్రీమ్లో డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కనుక ఉన్నట్లయితే ఆ కండిషన్నే కాల్సిమియా అని అంటాం. సో ఇట్ ఈస్ కాజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. మెయిన్గా దేని వల్ల వస్తుంది అని అంటే డెఫిషియన్సీ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల హైపోకాల్సిమియా అనేది వస్తుంది. దట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కాల్షియం లీడ్స్ టు కన్వల్షన్స్. సో ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కాల్షియం అనేది జరిగినట్లయితే అక్కడ కన్వల్షన్స్ అనేవి వస్తాయి. కన్వల్షన్స్ మీన్స్ ఏ సడన్ వయోలెంట్ ఇర్రెగ్యులర్ మూమెంట్ ఆఫ్ ద బాడీ, ఆ కండిషన్ని కన్వల్షన్స్ అని అంటాం. సో మెయిన్గా హైపోకాల్సిమియా అనేది దేని వల్ల వస్తుంది, డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం వల్ల వస్తుంది. సో మెయిన్గా ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అంటే డ్యూ టు పారాథైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల హైపోకాల్సిమియా అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్ క్యాల్సిమియా. హైపర్ క్యాల్సిమియా మీన్స్ కాల్షియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అబౌవ్ నార్మల్, నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే, కాల్షియం లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కండిషన్ని హైపర్ క్యాల్సిమియా అని అంటాం. ఇట్ ఈస్ కాజ్ డ్యూ టు ద ఓవర్ యాక్టింగ్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్, పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల హైపర్ కాల్సిమియా కండిషన్ వస్తుంది. ఇట్ లీడ్స్ టు డిప్రెషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, వీక్నెస్ ఆఫ్ మజిల్స్. సిమ్టమ్స్ ఏంటి అని అంటే డిప్రెషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ జరుగుతుంది, అలాగే వీక్నెస్ ఆఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి రికెట్స్ అనే డిసీజ్ కూడా వస్తుంది. రికెట్స్ వస్తే సిమ్టమ్స్ ఏమిటి అని అంటే దిస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాల్టీ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఇన్ చిల్డ్రన్. ఇట్ అకర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి. వైటమిన్ డి వల్ల రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. సో చిల్డ్రన్స్లో కనుక తీసుకున్నట్లయితే రికెట్స్ వ్యాధి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఫాల్టీ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్, అంటే బోన్స్ యొక్క ఫార్మేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో దీస్ ఆర్ ద డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కాజింగ్ డిసీజెస్. నెక్స్ట్ కమింగ్ టు బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెగ్నీషియం. సో మెగ్నీషియం యొక్క బయలాజికల్ సిగ్నిఫికెన్స్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ప్రతిదానికి సోర్సెస్ చూడాలి. సోర్సెస్ మీన్స్ ఆ మెగ్నీషియం అనేది మనకి డైట్లో ఏ ఏ మెటీరియల్ని తీసుకుంటే మనకు అందుతుందో ఆ సోర్సెస్ అనమాట. సో మెగ్నీషియం యొక్క సోర్సెస్ తీసుకున్నట్లయితే లీఫీ వెజిటేబుల్స్, మెయిన్గా క్లోరోఫిల్ అనేది ఉంటుంది కదా, అందులో మెగ్నీషియం అనేది ఉంటుంది. అలాగే యానిమల్ టిష్యూస్లో కూడా మెగ్నీషియం ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, సీరియల్స్, బీన్స్, పొటాటోస్, చీజ్, మిల్క్, ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియం. వీటన్నిటిలో మెగ్నీషియం అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ అబ్సార్ప్షన్.
Magnesium is mainly absorbed from the small intestine through a saturable transport system and via passive diffusion through bulk flow of water. మెయిన్గా ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతుంది. అక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని అంటే ప్యాసివ్ డిఫ్యూజన్ త్రూ బల్క్ ఫ్లో ఆఫ్ వాటర్ ద్వారా కూడా ఇది డిఫ్యూజ్ అవుతుంది. అలాగే అబ్సార్ప్షన్ ఆఫ్ మెగ్నీషియం డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ టేకెన్ బట్టి అబ్సార్ప్షన్ ఆఫ్ మెగ్నీషియం అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. సో అబౌట్ 60% ఆఫ్ మెగ్నీషియం ఈజ్ present in bone, of which 30% is exchangeable and functions as a reservoir to stabilize the serum concentration. సో అబౌట్ 60% ఆఫ్ మెగ్నీషియం తీసుకున్నట్లయితే బోన్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అలాగే 30% అనేది ఎక్స్చేంజబుల్ అండ్ ఫంక్షన్స్ యాజ్ ఏ రిజర్వాయర్ టు స్టెబిలైజ్ ద సీరం కాన్సన్ట్రేషన్. అలాగే అబౌట్ 20% ఈజ్ ఇన్ స్కిల్టల్ మజిల్లో కూడా 20% ఉంటుంది. అలాగే 19% ఇన్ అదర్ సాఫ్ట్ టిష్యూస్లో ఉంటుంది. అలాగే లెస్ దాన్ 1% తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో మెగ్నీషియం అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కమింగ్ టు ఇట్స్ డైటరీ రిక్వైర్మెంట్స్. ద recommended dietary allowance for magnesium for adult men is 400 to 420 milligrams per day. సో డైటరీ అలవెన్స్ ఎంత ఉండాలి అని అంటే అడల్ట్ మెన్ తీసుకున్నట్లయితే పర్ డేకి 400 టు 420 మిల్లీగ్రామ్స్ ఉండాలి. అలాగే ఫర్ అడల్ట్ ఉమెన్ కనుక తీసుకున్నట్లయితే 310 టు 320 మిల్లీగ్రామ్స్ పర్ డే అనేది ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఎక్స్క్రీషన్. Like calcium, magnesium is absorbed in the gut and stored in bone mineral, and excess magnesium is excreted by the kidneys and the feces and urine. So calcium లాగే magnesium కూడా gut means gastrointestinal tract, that means small intestine, and stored in bone mineral లో ఉంటుంది. అలాగే excess of magnesium కనుక తీసుకున్నట్లయితే excrete అవుతుంది through kidneys and feces and urine. Coming to its functions, magnesium ions serves as a activator or cofactor for several enzymes. Example phosphorylase. సో ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే మెగ్నీషియం అయాన్స్ అనేవి యాక్టివేటర్ ఆర్ కోఫాక్టర్ లాగా యాక్ట్ చేస్తాయి ఫర్ సెవరల్ ఎంజైమ్స్కి. సో అక్కడ సెవరల్ ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్స్ ఫాస్ఫోరిలేజ్ ఎగ్జామ్ ఇచ్చారు. అది యాక్టివేట్ అవ్వాలి అంటే మెగ్నీషియం ఖచ్చితంగా ఉండాలి. దట్ మీన్స్ దాని వర్క్ సరిగ్గా జరగాలి అంటే మెగ్నీషియం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇట్ ఎక్సర్ట్స్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూరోమస్కులర్ ఇరిటేటబిలిటీ లైక్ దట్ ఆఫ్ కాల్షియం. న్యూరోమస్కులర్ ఇరిటేటబిలిటీ జరిగేటట్లు కూడా చూస్తుంది. అలాగే మెగ్నీషియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. బోన్ ఫార్మేషన్లోను టీత్ ఫార్మేషన్లో మెగ్నీషియం అనేది అవసరం. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అండ్ గ్లైకాలసిస్. అలాగే ఎనర్జీ ప్రొడక్షన్కి, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ప్రాసెస్ జరగడానికి, గ్లైకాలసిస్ ప్రాసెస్ జరగడానికి మెగ్నీషియం అనేది అవసరం. ఇట్ ఆల్సో రెగ్యులేట్ ప్రోటీన్ సింథసిస్, మజిల్ అండ్ నర్వ్ ఫంక్షన్. సో ప్రోటీన్ సింథసిస్ని రెగ్యులేట్ చేయడానికి, మజిల్ అండ్ నర్వ్ ఫంక్షన్ జరగడానికి, అలాగే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి, అలాగే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ చేయడానికి కూడా మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ డిసీజెస్. ద డిసీజెస్ ఆఫ్ మెగ్నీషియం ఆర్ మెగ్నీషియం డెఫిషియన్సీ కాజెస్ న్యూరోమస్కులర్ ఇరిటేషన్, వీక్నెస్ అండ్ కన్వల్షన్స్. సో న్యూరోమస్కులర్ ఇరిటేషన్ అనే డిసీజ్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది, అలాగే కన్వర్షన్స్ అనేవి వస్తాయి దీని యొక్క డెఫిషియన్సీ వల్ల. కన్వర్షన్స్ మీన్స్ ఏ సడన్ వయలెంట్ ఇర్రెగ్యులర్ మూమెంట్ ఆఫ్ ద బాడీ. సో లో లెవెల్స్ లీడ్ టు టెటానీ డిసీజ్ కూడా వస్తుంది. టెటానీ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజెస్, మెయిన్గా నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. లీడింగ్ టు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పెయిన్ఫుల్ మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉంటుంది టెటానీ డిసీజ్ వచ్చినప్పుడు. అలాగే రికెట్స్ కూడా వస్తుంది. రికెట్స్ మీన్స్ ఆల్రెడీ వీ నో బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ నాట్ షేప్డ్ కరెక్ట్లీ. అలాగే నెక్స్ట్ వన్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చినా సరే ఉండదు. అలాగే నెక్స్ట్ వన్ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ సిర్రోసిస్ డిసీజ్ కూడా వస్తుంది. సిర్రోసిస్ డిసీజ్ వచ్చినప్పుడు మెయిన్గా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే డయేరియా కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇప్పటివరకు మనం బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం చూసాము. నెక్స్ట్ వన్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జింక్ చూద్దాము. నెక్స్ట్ వన్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జింక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ చూద్దాము. సోర్సెస్ ఆఫ్ జింక్ ఆర్ హోల్ గ్రెయిన్స్, లివర్, ఈస్ట్, లెట్యూస్, మిల్క్,
nuts, cashews and almonds. These are the sources of zinc. గ్రెయిన్స్ మీన్స్ ధాన్యాల్లో ఉంటాయి. హోల్ గ్రెయిన్స్ అంటే అన్ని ధాన్యాలు. లివర్లో ఉంటుంది, ఈస్ట్లో ఉంటుంది. లెట్యూస్ మీన్స్ లీఫీ వెజిటేబుల్స్ని లెట్యూసెస్ అని కూడా అంటాము. సో వాటిల్లో కూడా జింక్ ఉంటుంది. మిల్క్, నట్స్, క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్లో కూడా జింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్స్ అబ్సార్ప్షన్. సో ఇట్ ఈజ్ పూర్లీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్. ఇంటెస్టైన్లో అబ్సార్ప్షన్ జరుగుతుంది కానీ పూర్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్రోస్టేట్ గ్లాండ్, హెయిర్, బోన్స్, లివర్, మజిల్స్, ప్యాంక్రియాస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, స్ప్లీన్ అండ్ బ్లడ్. సో మెయిన్గా ప్రోస్టేట్ గ్లాండ్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బాడీలో ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ జస్ట్ బిలో ద బ్లాడర్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెక్టమ్. ఫ్రంట్ ఆఫ్ ద రెక్టమ్కి ఉంటుంది, అలాగే బిలో ద బ్లాడర్లో దాని యొక్క పొజిషన్ అనేది ఉంటుంది. అలాగే హెయిర్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, బోన్స్లో ఉంటుంది, లివర్లో, మజిల్లో, ప్యాంక్రియాస్లో కూడా ఉంటుంది. సో ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ ఉంటుంది బాడీలో అంటే బిహైండ్ ద స్టమక్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ అబ్డోమెన్లో ఉంటుంది. సో అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అలాగే స్ప్లీన్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. స్ప్లీన్ అంటే అది ఎక్కడ ఉంటుంది అని అంటే లొకేటెడ్ బిహైండ్ అవర్ రిబ్స్, అండర్ అవర్ డయాఫ్రమ్ అండ్ అబోవ్ అండ్ బిహైండ్ అవర్ స్టమక్లో ఈ స్ప్లీన్ అనేది ఉంటుందన్నమాట. స్ప్లీన్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డయటరీ రిక్వైర్మెంట్స్. 0.3 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది ఉండాలి ఖచ్చితంగా. పర్ కేజీ వెయిట్ తీసుకున్నట్లయితే పర్ 1 కేజీకి 0.3 మిల్లీగ్రామ్స్ ఆఫ్ జింక్ అనేది అవసరం అవుతుంది. ఉమెన్స్లో కనుక తీసుకున్నట్లయితే పర్ డేకి ఎంత తీసుకోవాలి? 8 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. అదే మెన్కి అయితే కనుక 11 మిల్లీగ్రామ్స్ పర్ డే అనేది జింక్ని తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఎక్స్క్రీషన్. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ త్రూ ఫేసెస్. Next coming to functions of zinc. So zinc is found in cells throughout the body. It is needed for the body's defensive system to properly work. సో త్రూఅవుట్ ద బాడీ ఇది సెల్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మెయిన్గా ఇది డిఫెన్సివ్ సిస్టమ్ లాగా టు ప్రాపర్లీ వర్క్, డిఫెన్సివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి జింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిఫెన్సివ్ సిస్టమ్ మీన్స్ ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ ప్లేస్ ఏ రోల్ ఇన్ సెల్ డివిజన్, సెల్ గ్రోత్, వుండ్ హీలింగ్ అండ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మెయిన్గా ఏ రోల్ ప్లే చేస్తుంది ఇది? సెల్ డివిజన్కి, సెల్ గ్రోత్కి, వుండ్ హీలింగ్కి అండ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా జింక్ అనేది అవసరం. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ జింక్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ ద సెన్సెస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. స్మెల్ అండ్ టేస్ట్ తెలియడానికి కూడా జింక్ అనేది అవసరం అవుతుంది. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ కంటైన్స్ జింక్. ఎగ్జాంపుల్ లివర్, ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అండ్ గ్లూటామేట్ డిహైడ్రోజనేస్ కనుక తీసుకున్నట్లయితే ఇవి వర్క్ చేయాలి అని అంటే, యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా జింక్ అనేది ఉండాలి. అలాగే ఇన్సులిన్ ఈజ్ నోన్ టు కంటైన్ జింక్. జింక్ అనేది ఇన్సులిన్లో కూడా ఉంటుంది. ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ జింక్ కంటెంట్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. డయాబెటిక్ పేషెంట్స్లో జింక్ యొక్క కంటెంట్ అనేది హాఫ్కి రెడ్యూస్ అయి ఉంటుంది. అలాగే ఇన్ ల్యూకేమియా మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్ తీసుకున్నట్లయితే జింక్ కంటెంట్ ఆఫ్ ల్యూకోసైడ్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు 10%. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ డిసీజెస్. డైట్ కంటైన్స్ వెరీ లో కంటెంట్ ఆఫ్ జింక్ కాజెస్ విల్సన్స్ డిసీజ్. సో తీసుకున్నటువంటి డైట్లో జింక్ కంటెంట్ తక్కువగా ఉన్నట్లయితే వచ్చేటటువంటి మెయిన్ డిసీజ్ ఏంటి? విల్సన్స్ డిసీజ్. సో విల్సన్స్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్వెల్లింగ్ అనేది ఉంటుంది, బాడీ అంతా స్వెల్లింగ్ ఉంటుంది, ఫ్యాటిగ్ మీన్స్ ఆకలి లేకపోవడం, అలాగే అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది. సో అలాగే దాంతోపాటుగా సిక్కిల్ సెల్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో సిక్కిల్ సెల్ డిసీజ్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? పెయిన్ అనేది ఉంటుంది, డిజ్జినెస్ చిరాగ్గా ఉంటుంది, అలాగే ఫ్యాటిగ్ కండిషన్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రోనిక్ లివర్ డిసీజ్ కూడా వచ్చే ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ పెయిన్ఫుల్ డిసీజెస్ అనమాట. ఈ రెండు కిడ్నీలోను లివర్లోను లాంగ్ టర్మ్ ఎక్కువ కాలము పెయిన్ అనేది అలా వస్తూనే ఉంటుంది. అలాగే మైస్ ఎట్ వీనింగ్ టైమ్ ఇన్ మైస్ కాజెస్ పూర్ బాడీ అండ్ ఫర్ గ్రోత్. వీనింగ్ టైమ్ మీన్స్ అది డెలివరీ అయ్యే టైంలో పుట్టినటువంటి పిల్లలు అనేవి ఎలా ఉంటాయి? పూర్ బాడీ అండ్ ఫర్ గ్రోత్. బాడీ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఫర్ మీన్స్ అటు యొక్క ఫర్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే డిక్రీజ్ ఇన్ ద కెటలేజ్ యాక్టివిటీ ఆఫ్ కిడ్నీ అండ్ లివర్. కిడ్నీ అండ్ లివర్ యొక్క కెటలేట్ యాక్టివిటీ తీసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జింక్. నెక్స్ట్ కమింగ్ టు బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోబాల్ట్. సో ఇప్పుడు కోబాల్ట్ యొక్క బయలాజికల్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ చూద్దాము. సో సోర్సెస్ ఆఫ్ జింక్ ఆర్ మీట్, లివర్, కిడ్నీస్, మిల్క్, ఆయిస్టర్స్, ఫిష్, సెల్ ఫిష్ అండ్ మష్రూమ్స్. ఏసీ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట ఆయిస్టర్స్ అనేవి. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కోబాల్ట్. Next coming to absorption of cobalt, it is absorbed from the intestine. Intestine లో absorption అనేది జరుగుతుంది. Next coming to its distribution, maximum amount of cobalt is stored in liver. బాడీలో కనుక తీసుకున్నట్లయితే లివర్లో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. Next coming to its dietary requirements, the average adult intake of cobalt is 5 to 8 micrograms per day. పర్ డేకి ఎంత తీసుకోవాలి? అడల్ట్స్ కనుక తీసుకున్నట్లయితే కోబాల్ట్ అనేది డైట్లో ఎంత ఉండాలి? 5 to 8 మైక్రోగ్రామ్స్ కనుక ఉన్నట్లయితే సరిపోతుంది. Next coming to its excretion, it is excreted completely throughout the body. Cobalt is excreted predominantly in the urine and to a lesser extent in the feces. మెయిన్గా యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది, చాలా తక్కువ అమౌంట్లో ఫీసెస్ ద్వారా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. Next coming to functions of cobalt, it is an essential constituent of vitamin B12 which is required to maintain normal bone marrow function for producing erythrocytes. వైటమిన్ B12లో ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి అని అంటే కోబాల్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకి వైటమిన్ B12 యొక్క రోల్ ఏంటి అని అంటే టు మెయింటైన్ నార్మల్ బోన్ మ్యారో ఫంక్షన్ సరిగ్గా జరగడానికి, బోన్ మ్యారో ఫంక్షన్ సరిగ్గా జరిగితేనే మనకు అక్కడ ఎరిథ్రోసైట్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఎరిథ్రోసైట్స్ యొక్క ప్రొడక్షన్ ఖచ్చితంగా ఉండాలి అని అంటే కోబాల్ట్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. నెక్స్ట్ ఇట్స్ డిసీజెస్. సో డెఫిషియన్సీ లిమిట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ వైటమిన్ B12 లీడ్స్ టు న్యూట్రిషనల్ టైప్ ఆఫ్ ఎనీమియా. సో డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B12 వచ్చింది అని అంటే ఖచ్చితంగా న్యూట్రిషనల్ టైప్ ఆఫ్ ఎనీమియా అనేది వస్తుంది. ఎనీమియా మీన్స్ రక్తహీనత అనమాట, లాస్ ఆఫ్ బ్లడ్ అనమాట. సో వైటమిన్ B12 లేదు అంటే ఆటోమేటిక్గా కోబాల్ట్ అనేది ఉండదు కాబట్టి ఎనీమియా అనేది వస్తుంది. ఎక్సెస్ రిజల్ట్స్ ఇన్ ద ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ కాజింగ్ పాలిసైథోమియా. అలా కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా జరిగింది అనుకోండి, అక్కడ వచ్చేటటువంటి డిసీజ్ని ఏమంటారు? పాలిసైథీమియా అంటారు. పాలిసైథీమియా మీన్స్ కండిషన్ ఇన్ విచ్ ద బాడీ ప్రొడ్యూసెస్ టూ మెనీ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఎక్కువగానే ఉండకూడదు, అలాగే తక్కువగానే ఉండకూడదు. తక్కువగా ఉన్నట్లయితే కోబాల్ట్ యొక్క కండిషన్, కోబాల్ట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఎనీమియా వస్తుంది. అలాగే ఎరిథ్రోసైట్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక పాలిసైథీమియా అనే కండిషన్ వస్తుంది. So this is about the biological significance of cobalt. Next coming to biological significance of copper. So sources of copper are liver, nuts, legumes, leafy vegetables, cow's milk and potatoes. These are the sources of copper. Next coming to absorption of copper. Small amount of ingested copper is absorbed only from the upper part of small intestine. Small intestine యొక్క upper part లో మెయిన్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ టిష్యూస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డైటరీ రిక్వైర్మెంట్స్. సో అడల్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 2.5 మిల్లీగ్రామ్స్ పర్ డే కాపర్ అనేది ఉండాలి డైట్లో. అలాగే ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ తీసుకున్నట్లయితే పర్ కేజీకి ఎంత ఉండాలి? 0.05 మిల్లీగ్రామ్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఎక్స్క్రీషన్, ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ మెయిన్లీ త్రూ ఫీసెస్. సో నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ కాపర్. So first one is essential in the activity of certain enzymes such as cytochromates, cytochrome oxidase, catalase and monoamino oxidase. సో మెయిన్గా సర్టైన్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీకి కాపర్ అనేది ఎసెన్షియల్. అక్కడ ఎంజైమ్స్ ఏం చెప్తున్నారు? సైటోక్రోమేట్స్ని, సైటోక్రోమ్ ఆక్సిడేస్ తీసుకుంటున్నారు, కెటలేస్ తీసుకుంటున్నారు, అలాగే మోనోఎమినో ఆక్సిడేస్ యొక్క యాక్టివిటీ సరిగ్గా ఉండాలి అని అంటే కాపర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. So it plays an important role in the absorption from gastrointestinal tract in transport especially from liver and spleen. సో అబ్సార్ప్షన్ అనేది ఫ్రమ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అబ్సార్ప్షన్లో కూడా ఈ కాపర్ అనేది ఎసెన్షియల్ అనమాట.
సో నెక్స్ట్ వన్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బోన్ ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మైలిన్ షీత్ ఇన్ ద నర్వ్ ఫైబర్స్. సో మైలిన్ షీత్ నర్వ్ ఫైబర్ యొక్క మైలిన్ షీత్ యొక్క మెయింటెనెన్స్కి అలాగే బోన్ ఫార్మేషన్లో కూడా కాపర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. Next, coming to its deficiency causes diseases, those are in the addition to anemia, copper deficiency is accompanied by impaired growth, weight loss, depigmentation of hair. సో ఎనీమియా అనేది వస్తుంది కాపర్ డెఫిషియన్సీ వల్ల. దాంతో పాటుగా గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, వెయిట్ లాస్ అనేది ఉంటుంది, అలాగే డీపిగ్మెంటేషన్ ఆఫ్ హెయిర్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇన్ డాగ్స్ బోన్ డిజార్డర్ ఈజ్ అసోసియేటెడ్. బోన్ ఫార్మేషన్ అనేది డాగ్స్లో సరిగ్గా ఉండదు. అలాగే ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ విల్సన్స్ డిసీజ్. విల్సన్స్ డిసీజ్ కూడా వస్తుంది. సో విల్సన్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ అబ్సార్ప్షన్ ఆఫ్ కాపర్ డ్యూ టు విచ్ కాపర్ గెట్స్ అక్యుములేటెడ్. విల్సన్స్ డిసీజ్లో కాపర్ అనేది అబ్సార్ప్షన్ ఎక్కువగా ఉంది, కాపర్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. ఇన్ లివర్ ఇట్ లీడ్స్ టు సిరోసిస్. సిరోసిస్ అనేది వస్తుంది. సిరోసిస్ మీన్స్ లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అలాగే కిడ్నీ కనుక తీసుకున్నట్లయితే ఇన్ కిడ్నీ రిజల్టింగ్ ఇన్ రేనల్ ట్యూబులర్ డ్యామేజ్. రేనల్ ట్యూబ్యూల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలాగే కాపర్ డెఫిషియన్సీ రిజల్ట్ ఫ్రమ్ ఏ రేర్ జెనెటిక్ డిజార్డర్ కాల్డ్ మెంకీస్ డిసీజ్. మెంకీస్ డిసీజ్ కూడా కాపర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో సిమ్టమ్స్ ఆఫ్ మెంకీస్ డిసీజ్ తీసుకున్నట్లయితే కనుక ఫీవర్ అనేది వస్తుంది, సివియర్గా హెడేక్ అనేది వస్తుంది, అలాగే సడన్ చిల్స్ అంటే వణుకులాగా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్. Next, coming to biological significance of nickel. So first of all, sources. So sources of nickel are vegetables, spinach, asparagus, carrots, green beans and tomatoes. So these are the sources of nickel. Next, absorption of nickel. It is absorbed from the gastrointestinal tract. Gastrointestinal tract లో absorption అనేది జరుగుతుంది. Next, dietary requirements of nickel. The median supplement intake for adult men and women was 5 micrograms per day. Per day తీసుకున్నట్లయితే adult men and women ఎంత తీసుకోవాలి? 5 micrograms per day అనేది ఉండాలి. Next, coming to its excretion. It is excreted mainly through feces. Next, coming to its functions. So functions of nickel are nickel affects optimal growth, healthy skin and bone structure. సో నికెల్ అనేది గ్రోత్ సరిగ్గా ఉండడానికి, హెల్దీ స్కిన్ ఫార్మేషన్కి, అలాగే బోన్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండడానికి నికెల్ అనేది ఎసెన్షియల్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐరన్ మెటబాలిజం అండ్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఐరన్ మెటబాలిజంలోను అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క క్రియేషన్కి ఐరన్ నికెల్ అనేది ఉపయోగపడుతుంది. It is necessary in the metabolism of sugars, fats, hormones and cell membranes. So metabolism of sugars, fats, hormones and cell membranes కి ఈ నికెల్ అనేది ఎసెన్షియల్ అనమాట. సో ప్రోటీన్ కంటైనింగ్ నికెల్ అక్కర్స్ ఇన్ ద బ్లడ్ సీరం ఆఫ్ మ్యాన్ అండ్ అదర్ మ్యామల్స్. ప్రోటీన్ కంటైనింగ్ నికెల్ తీసుకున్నట్లయితే బ్లడ్ సీరం ఆఫ్ మ్యాన్లోను అలాగే అదర్ మ్యామల్స్లోను నికెల్ అనేది అవసరం. The first enzyme of nickel to be ever crystallized is by Jack bean urease. First enzyme of nickel యొక్క enzyme తీసుకున్నట్లయితే Jack bean urease అనమాట. This is present in number of plants and bacteria. Bacteria and plants లో ఈ Jack bean urease అనేది ఉంటుంది. సో ఇది వర్క్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నికెల్ అనేది ఎసెన్షియల్. Next, coming to its diseases. Its deficiency in rats and chicks causes impaired liver function and morphology. Rats and chicks లో తీసుకున్నట్లయితే నికెల్ యొక్క డెఫిషియన్సీ వల్ల లివర్ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు, అలాగే మార్ఫాలజీ మీన్స్ దాని యొక్క స్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉండదు. ఇట్ ఈస్ వెరీ టాక్సిక్ టు మోస్ట్ ప్లాంట్స్ బట్ మోడరేట్ టు మ్యామల్స్. సో టాక్సిక్ అనమాట. ఇది ప్లాంట్స్ కనుక తీసుకున్నట్లయితే టాక్సిక్గా ఉంటుంది ప్లాంట్స్కి, మ్యామల్స్కి అయితే వెరీ లెస్ అనమాట. ఇట్ ఈస్ కార్సినోజిక్, అలాగే క్యాన్సర్ కాజింగ్ కూడా అనమాట. దీని ఎఫిషియన్సీ వల్ల క్యాన్సర్ కాజింగ్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. నెక్స్ట్ వి సీ అబౌట్ ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్. సో బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్. సో లాస్ట్ ఎలిమెంట్. సో కమింగ్ టు ఇట్స్ సోర్సెస్. ఐరన్ అనేది నాన్ వెజిటేరియన్లోనూ ఉంటుంది, అలాగే వెజ్ యొక్క సోర్సెస్ కూడా చూద్దాము. ఫస్ట్ నాన్ వెజ్ సోర్సెస్ తీసుకున్నట్లయితే లివర్లో కిడ్నీ, హార్ట్,
ఫిష్, స్ప్లీన్, ఎగ్, యోల్క్ వీటన్నిటిలో కూడా ఐరన్ అనేది ఉంటుంది. అలాగే వెజిటేరియన్ సోర్సెస్ కనుక తీసుకున్నట్లయితే లీఫీ వెజిటేబుల్స్లోను, బీన్స్లోను, పీస్లోను, హోల్ వీట్లో ఉంటుంది, స్పినాచ్లో ఉంటుంది, క్యారెట్, బనానాస్, చీజ్, టొమాటోస్, పొటాటోస్, యాపిల్స్, ఆరెంజెస్ అండ్ మిల్క్. దీస్ ఆర్ ద వెజిటేబుల్ sources of iron. Coming to its absorption, the absorption of iron is generally poor. Only 10 to 15% of the dietary iron is absorbed in the ferrous form, mainly in the upper duodenum. సో అప్పర్ డొడెనియంలో మెయిన్గా ఇది అబ్జార్బ్ అవుతుంది, పూర్గా ఇది అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. ఆల్సో ఏ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ ద స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. స్టమక్లోను స్మాల్ ఇంటెస్టైన్లోను స్మాల్ అమౌంట్స్లో అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. అలాగే నార్మల్ హెల్తీ పర్సన్ కంటైన్స్ అబౌట్ 4 grams ఆఫ్ ఐరన్ విచ్ ఇస్ మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీమోగ్లోబిన్. సో 4 grams ఆఫ్ ఐరన్ అనేది నార్మల్ హెల్తీ పర్సన్లో ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీమోగ్లోబిన్. Coming to its distribution, a healthy adult contains about 3.5 to 4 grams of iron which is distributed. Healthy adult కనుక తీసుకున్నట్లయితే 3.5 to 4 grams of iron అనేది బాడీలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. Coming to its storage, iron is stored usually in the form of ferritin in the liver, spleen and intestinal mucosa. మెయిన్గా ఫెరిటిన్ ఫామ్లో ఐరన్ స్టోర్ అయి ఉంటుంది. సో ఎక్కడెక్కడ స్టోర్ అయి ఉంటుంది బాడీలో? లివర్లోను, స్ప్లీన్లోను, ఇంటెస్టైనల్ మ్యూకోజాలోను స్టోరేజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఎక్స్క్రీషన్, ఐరన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ త్రూ ఫీసెస్. కమింగ్ టు ఇట్స్ డైటరీ రిక్వైర్మెంట్స్, సో ఫర్ ఇన్ఫాంట్స్ కనుక తీసుకున్నట్లయితే 6 to 15 milligrams ఉండాలి. ఫర్ చిల్డ్రన్స్ తీసుకున్నట్లయితే 10 to 16 milligrams తీసుకోవాలి ఐరన్ పర్ డే. అలాగే ఫర్ 10 to 12 years ఆఫ్ ఏజ్ తీసుకున్నట్లయితే 10 milligrams తీసుకోవాలి. ఫర్ 12 to 18 years ఆఫ్ ఏజ్ తీసుకున్నట్లయితే 18 milligrams తీసుకోవాలి. ఆఫ్టర్ 18 years తీసుకున్నట్లయితే 10 milligrams తీసుకోవాలి. అలాగే ఫర్ లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కనుక తీసుకున్నట్లయితే 12 milligrams ఆఫ్ ఐరన్ని తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఫంక్షన్స్, సో ఐరన్ ఈజ్ an essential constituent of hemoglobin that carries oxygen from lungs to other tissues. సో ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్లో ఐరన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా దాని యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది? అది ఆక్సిజన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగపడుతుంది. ఫ్రమ్ లంగ్స్ నుంచి అదర్ టిష్యూస్కి ఆక్సిజన్ని క్యారీ చేయడానికి ఖచ్చితంగా ఐరన్ అనేది అవసరం. The muscles store oxygen in combination with myoglobin which also contain iron. మజిల్స్ కనుక తీసుకున్నట్లయితే ఆక్సిజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మయోగ్లోబిన్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది, దానిలో కూడా ఐరన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఐరన్ ఫార్మ్స్ an integral part of all the cytochrome catalyze biological oxidation and provides energy. సో ఐరన్ కనుక తీసుకున్నట్లయితే సైటోక్రోమ్ క్యాటలైజ్ బయలాజికల్ ఆక్సిడేషన్లో ఉపయోగపడుతుంది. సో అది మనకి ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఇట్ హెల్ప్స్ కన్వర్ట్ బ్లడ్ షుగర్ టు ఎనర్జీ, బ్లడ్ షుగర్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి చూపిస్తుంది. సో ఐరన్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా వర్క్ చేయడానికి ఐరన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్బీసీ ఫార్మేషన్లో ఐరన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ డిసీజెస్, డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ కాజెస్ ఎనీమియా. మెయిన్ డెఫిషియన్సీ ఏంటి అని అంటే డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఎనీమియా వస్తుంది. ఎనీమియా మీన్స్ ల్యాక్ ఆఫ్ ఐరన్ ఇన్ ద బాడీ లీడ్స్ టు ఫీవర్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ కండిషన్ని ఎనీమియా అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్. సో మనం ఈ వీడియోలో ఏం చూసాము అని అంటే బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, అలాగే కాపర్, కోబాల్ట్, జింక్, నికెల్ అండ్ ఐరన్ చూసాము. సో ప్రతిదానికి సోర్సెస్ చూసాము, అలాగే అబ్సార్ప్షను, డిస్ట్రిబ్యూషను, ఎక్స్క్రీషను, డైటరీ రిక్వైర్మెంట్, ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ఇట్స్ డెఫిషియన్సీ కాజింగ్ డిసీజెస్ని చూసాం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు రిఫరెన్స్ బుక్స్, అంటే ఈ టాపిక్ యొక్క రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని అంటే థర్డ్ BSc 5th సెమిస్టర్ కెమిస్ట్రీ 5B కళ్యాణి యూనిఫైడ్ కెమిస్ట్రీ బై వైఆర్ శర్మ అండ్ కే రామారావు. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ BSc 5th సెమిస్టర్ కెమిస్ట్రీ 5B JPNP యూనిఫైడ్ కెమిస్ట్రీ బై డాక్టర్ ఓపి అగర్వాల్. నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బై వాల్యూమ్ 1 బై సత్యప్రకాష్, తులి, బాసు అండ్ మదన్.
Next, Coinses Inorganic Chemistry by J.D. Lee. So these are the reference books of this topic. సో మనకి ఇంకా ఈ చాప్టర్లో ఇంకొక టాపిక్ మిగిలింది. సో ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఆ టాపిక్ వచ్చేసి మెటల్ ఆఫ్ ఆర్ఫైరెన్స్. అది చూసినట్లయితే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్.